రేపు జరగనున్న రాష్ట్ర బంద్లో బీసీలందరూ తమ గళాన్ని వినిపించాలని కోరారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ చికటపల్లిలో సమావేశం నిర్వహించారు. దేశంలో బీసీలు ఎక్కువగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కుతున్నాయని, అగ్రకులాలకు జనాభాకు మించి అధికంగా 10% రిజర్వేషన్లు లభిస్తున్నాయన్నారు. కానీ 60% పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కట్లేవన్నారు. ఈ మీటింగ్లో బీసీ నాయకులు పాల్గొని బీసీ బంద్కు మద్దతు తెలిపారు. ఈ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా బీసీలకు సంబంధించి 8 సంవత్సరాలుగా అత్యంత నష్టపోయినటువంటి జాతి మన ఉందంటే బీసీ జాతే. మరి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఇష్యూ అనేది ఈ రాష్ట్రంలో అనాదిగా నలుగుతున్న ఇష్యూ. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం. 90% జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే జనాభా దామాషా ప్రకారం, రాజ్యాంగ హక్కుల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నారు. అట్లాగే 10% కూడా లేని ఆధిపత్య కులాలకు సంబంధించి కూడా 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ 60% ఉన్న బీసీలకు సంబంధించి మటుకు 29% రిజర్వేషన్ అమల్లో ఉంది. మరి మొన్న పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 44% బిల్లులు ఈరోజు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ బీసీ బంద్లో ముఖ్యంగా అందరూ ప్రజలు గల్లీ గల్లీ నుంచి, గడప గడప నుంచి కూడా బంద్లో పాల్గొనాలి. సో పాల్గొన్న తర్వాత బీసీలకు సంబంధించినటువంటి నినాదాలు కూడా వాళ్ళు ఇవ్వాలి. ఎక్కడిదక్కడ ప్రజా జీవితం కూడా చేయబడాలి. ఈ మన యొక్క ఈ ఏదైతే స్లోగన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఢిల్లీ దాకా వినిపించాలి. సో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చి ఖచ్చితంగా రాబోయే శీతాకాల సమావేశాల్లో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ బిల్లుల్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమానికి 42% రిజర్వేషన్ల సాధన సమితి ఉద్యమంగా దాని ప్రతినిధులైన చిరంజీవుల ఐఏఎస్ రిటైర్డ్ అధికారి గారికి మరియు బాలరాజు గౌడ్ గారికి మేముగా సంపూర్ణంగా రేపటి బంద్కి నైతిక మద్దతు తెలియజేస్తున్నాం.